వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ఏరియాలో వరద బాధితులకు ఆహార పొట్లాలు, నిత్యావసర వస్తువులు అందజేస్తున్న మంత్రి కందుల దుర్గేష్. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి కావడం చాలా బాధాకరమైన విషయమని, ప్రజలకు ధైర్యం చెప్పి ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే రోడ్డులో గల అజిత్ సింగ్ నగర్లో వరద బాధితులకు ఆహార పొట్లాలను, నిత్యావసర సరుకులను మంత్రి కందుల దుర్గేష్ అందజేశారు. అజిత్ సింగ్ నగర్ ఏరియాలో ముంపు ప్రాంతాలలో చిక్కుకున్న ప్రజలను NDRF సిబ్బందితో మంత్రి కందుల దుర్గేష్ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా విజయవాడ నగరంలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు నీట మునగటం వలన ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ట్రాక్టర్ పంపిస్తున్నాం. ట్రాక్టర్ పంపిస్తున్నాం. లోపల ఫ్యామిలీలు పిల్లలతో ఉంటే ఎవ్వరు వెళ్ళట్లేదు పాపం, చాలా ఇబ్బంది. లోపలికి వెళ్ళట్లేదు సార్, మెయిన్ సెంటర్స్ వరకు వెళ్తున్నాం కదా. చాలా మంది మాది NGO మార్గంలో లోపలికి రావట్లేదు. ఫుడ్ సప్లై చేయడం మమ్మల్ని చాలా మంది అడుగుతున్నారు. మరి ఇప్పుడు వెళ్ళిందేమో లేదు తెలియదు. మాకు ఒక 1 అవర్ కూడా రెస్పాండ్ కొంచెం దూరం వరకే పెడుతున్నారు సార్. వాళ్ళు ఏంటంటే ఇది ఇంత దూరం దాటి వెళ్ళడానికి లేదు, ప్రాబ్లం అవుతుంది అని చెప్పానని. అవి కూడా అంటే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉండుండొచ్చు. వాటర్ తగ్గితే బోట్ వెళ్ళడానికి ఫీజిబుల్ ఆపర్చునిటీ లేదు. ఒక అపార్ట్మెంట్ లో 150 ఫ్యామిలీస్ ఉన్నాయంట. ఇప్పుడు 3 days అయిందంట. వాటర్ కానీ, పాలు, ఫుడ్, వాళ్ళు ఎక్కడో ఒక్కటి కనెక్ట్ అయితే వాళ్ళు కనెక్ట్ చేసి హైదరాబాద్ నుంచి కాల్ చాలా అదే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఓకే ఓకే థ్యాంక్ యూ. వాళ్ళ కాంటాక్ట్ కాంటాక్ట్ ఇస్తారు. వాటర్ ఫ్లో కొంచెం తగ్గిపోయింది. నడిచి వెళ్ళిపోతుంది.